రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లను కేటాయించనున్నారు. గతంలో రైతులకు కేటాయించిన మాదిరిగానే ఈసారి కూడా ఈ లాటరీ విధానంలో రైతులకు ప్లాట్లను కేటాయించనున్నారు. మొత్తం 15 గ్రామాల్లోని రైతులకు ఈసారి ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ ప్లాట్ల కేటాయింపు జరగనుంది. అయితే వీటిలో 14 గ్రామాల్లోని రైతులకు ఉదయం 11 గంటలకు, ఉండవల్లిలో మెట్ట భూములిచ్చిన 201 మంది రైతులకు మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపులు చేయనున్నారు. పూర్తి పారదర్శకంగా ఈ లాటరీ విధానంలో మాత్రమే నిబంధనల ప్రకారం ప్లాట్ల కేటాయింపు జరగనుంది. నిడమర్రులో 58 ప్లాట్లు, పిచ్చుకలపాలెంలో 3 ప్లాట్లు, అనంతవరంలో 1, పెనుమాకలో 7 ప్లాట్లు, లింగాయపాలెంలో 7, వెలగపొడిలో 25 ప్లాట్లు, మందడంలో 21 ప్లాట్లు, మల్కాపురంలో 10, అదేవిధంగా కరగల్లులో 7, నేలపాడులో 2 ప్లాట్లను కేటాయించనున్నారు. వీటితో పాటు ఉండవల్లిలోని మెట్ట భూములిచ్చిన 201 మంది రైతులకు 390 ప్లాట్లు కేటాయించేందుకు సిఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 2019కి ముందు 27,323 మంది రైతులకు 62,718 ప్లాట్లను కేటాయించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,366 మంది రైతులకు 6,703 ప్లాట్లను కేటాయించారు. ప్లాట్లు కేటాయించిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.